పంతులు తాలిబొట్టు అడుగుతున్నారు. అయినా ఇక్కడ అసలు నువ్వేం వెతుకుతున్నావు? అదే 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 తాళిబొట్టే. పొద్దున్న నీ గదిలోకి వచ్చినప్పుడు మర్చిపోయాను. దొరికింది మాన్సి. పద రా, పద రా రా. सर्वमंगलमांगल्ये शुभे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदेशं स्मरामि। అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఇంకా ఎక్కడున్నావు కిరణ్? వచ్చేస్తున్నాను, దారిలో ఉన్నాను. పెళ్లి పీటల మీద కూడా కూర్చోబెట్టారు. ఇంకొక అరగంట దాటితే హారికని మనం మర్చిపోవాలి. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే. అమ్మా జీలకర్ర బెల్లం తీసుకోండి. హారిక 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 హారిక. ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? గౌరవ్, మా ఇంట్లో పెళ్లికొచ్చి నీ గొడవేంట్రా? ఎవడ్రా నువ్వు? నేను హారిక బావని. హారిక బావని. హారిక బావని. బావైతే పెళ్లికొచ్చి దౌర్జన్యం చేస్తావా? మధు, నువ్వు చెప్పు బాబు, ఎందుకింత ఆవేశం? హారిక పెళ్లి చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? ఇదిగో ఇదే నా ప్రాబ్లం. మా మావయ్య కూతురు. ఇంట్లో మా పెళ్లి గురించి కూడా మాట్లాడాం. 2 నెలల్లో పెళ్లి. ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడ పెళ్లి పీటల మీద కూర్చుంది. భగవంతుడా, ఈ రకంగా పెళ్ళాపి సాయం చేస్తున్నావా? చూస్తావేంటి రా. వదులు బావా, మీరు పెళ్ళనుకుంటే సరిపోతుందా?
నేను చేసుకుంటానని చెప్పొద్దా? మరి ఇన్నాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు చేసుకోలేదు? నాతో పెళ్ళంటే అప్పుడే ఎందుకు వద్దనలేదు? నేనొద్దనలేదు, అలాగని చేసుకుంటాను అనలేదు. గౌరవ్ని ప్రేమించా, పెళ్లి చేసుకోవాలనుకున్నా. కాని తనకి మానసితో పెళ్ళవటంతో పెళ్లి చేసుకోకూడదనుకున్నా. అందుకే ఏ సంబంధం వచ్చినా చేసుకోలేదు. ఇప్పుడు గౌరవే పెళ్లి చేసుకుందాం అన్నాడు, అందుకే చేసుకుంటున్నా. ఈలోగా మీరేదేదో అనుకుంటే అది నా తప్ప? నాకు నచ్చిన వాణ్ణి నేను చేసుకోవద్దా? వెళ్ళిపో బావా. అది బాస్ సంగతి విన్నావు కదా, వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోమంటారండి? మనసారా ప్రేమించిన మనిషికి వేరే వాళ్ళతో పెళ్ళవుతుంటే ఎవరైనా తట్టుకోగలరా? తను చెప్పింది నిజమే గౌరవ్. హారికని తను ఇష్టపడుతున్నాడు. పెళ్ళని బంధువులందరికీ చెప్పే ఉంటాడు. తను మనసుకు సంబంధించిందే కాక ఇంటి పరువుకు కూడా సంబంధించిన విషయం. మృదుల గారు, ఎవరి పరువో పోతుందని నేను నా మనసును చంపుకోవాలా? ఎవరి పరువో కాదు హారిక, అది నీ ఇంటి పరువు, అంటే నీ పరువు. ఇక నీ మనసు అంటావా? మానసి గౌరవులు కలిసున్నప్పుడు ఏమైపోయింది నీ మనసు? అప్పుడు బానే ఉన్నావు కదా. ఇప్పుడు గౌరవతో నీ పెళ్లి జరగకపోయినా నువ్వు బానే ఉంటావు. కానీ ఈ పెళ్లి జరిగితే నీ బావ బాగోడు, నీ కుటుంబం బాగుండదు. అమ్మా హారిక, నువ్వు మా ఇంటి కోడలిగా రావడం మాకు ఇష్టమే. కానీ మీ వాళ్ళెవరికీ ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినట్టు ఉండకూడదు. బలవంతమేం లేదంటీ, నా మనసుకు నచ్చే నేను చేసుకుంటున్నా. ఈ పెళ్లి జరగటం మొదట్నుంచి మీకిష్టం లేదు. అప్పుడు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. మానసిని అడగండి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటామంటే నేనిప్పుడే వెళ్ళిపోతా. చూడు మానసి, నువ్వొక్కదానివి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఎంతమంది జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించు. నువ్వు అంటే గౌరవ్ హ్యాపీగా ఉంటాడు. కిరణ్, అక్కడ కుటుంబం, అందరూ హ్యాపీగా ఉంటారు మానసి. అబ్బా మృదులా, ప్లీజ్. ఈ విషయం గురించి మాట్లాడే ఓపిక కూడా లేదు. వదిలే. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా హారిక చేసుకుంటా అంటుంది కదా. ఈ పెళ్లి జరగని. ఇప్పుడు క్లియర్ అయింది కదా. కూర్చో గౌరవ్. హారిక, హే, పిచ్చా నీకు? పిచ్చా? అవును సార్, నాకు పిచ్చే సార్. ఇది నా ప్రాణం. ఇదే లేకుండా పోతే ఈ ప్రాణాలు ఎందుకు? చూడు బాబు,
తనేదో మీకు మాటిచ్చుంటే మేమే వద్దనేవాళ్ళం. మీరే ఏదో ఊహించుకున్నారని తను చెప్తోంది. అది తన తప్పు కాదు. పైగా తను మేజర్. తనకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు తనకుంది. అయినా గౌరవ్ని ప్రేమించానని చెప్తోంది కదా. నీ ప్రేమ గురించి తన ప్రేమని వదులుకోవాలా? ఇదెక్కడి న్యాయం? బావనంటున్నావు కాబట్టి తన క్షేమం కోరి ఏ గొడవ చేయకుండా అక్షతలు వేసి వెళ్ళిపో. క్షమించండి. ఆశపడ్డ దక్కలేదు కదా, ఆవేశపడ్డాను. నాకు రాసలేదంతే. పంతులు గారు, మీరు కార్యక్రమం కానివ్వండి. అలాగేనమ్మా. డాక్టర్ ఫోన్ నంబర్ బట్టి అడ్రస్ తెలుసుకోవచ్చు కదా. మృదుల ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతోంది? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. దయచేసి తర్వాత ఈడు పెళ్లి జరుగుతా ఉంటే ఇంత హడావిడిగా ఏడికిపోతుంది. హలో కిరణ్ గారు, మీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను. ఇది డాక్టర్ నెంబర్. ఆ నెంబర్ బట్టి అడ్రస్ తెలుసుకోవచ్చా? ఓకే. థ్యాంక్ యూ. అడ్రస్ కొంచెం వాట్సాప్ చేస్తారా? ఆటో అన్నా, ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో ఆపండి. డాక్టర్. మృదులా, ఏంటమ్మా? రా లోపలికి రా. కూర్చోమ్మా. మీకే ఫోన్ చేస్తున్నాను డాక్టర్. అవునా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఎందుకు మానసి వారం వారం మీ దగ్గరికి వస్తుంది? డాక్టర్గా పేషెంట్ విషయాలు బయట పెట్టకూడదు. పైగా నా దగ్గర మాట తీసుకుంది. డాక్టర్ ప్లీజ్, మీ మాట కోసం ఆలోచిస్తే అక్కడ జీవితమే నాశనం అయిపోతుంది. చెప్పండి ప్లీజ్. మానసికి అబార్షన్ అయింది కదా, గర్భసంచి పాడైపోయింది. ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అందుకే గౌరవ్కి దూరమైంది. తనైనా పిల్లలతో సంతోషంగా ఉండాలని వేరే పెళ్లి చేసుకోమంది. పిచ్చి పట్టిందా దానికి? పిల్లలు లేని వాళ్ళందరూ భర్తను వదిలేస్తున్నారా? డాక్టర్, తన రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటే ఇస్తారా? ఉన్నాయి, ఒక్క నిమిషం.
థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. వస్తాను. త్వరగా వెళ్ళండి. మృదుల ఆగు. ఏడికి పోయినావు? ఏందది? డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయినావు? వద్దు ప్లీజ్, లోపలికి వెళ్ళొద్దు. తప్పుకో మాన్సి. మృదుల ప్లీజ్, నీకు దండం పెడతా, ఈ పెళ్లి జరగని. వాడు హ్యాపీగా ఉంటాడు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలు పుట్టకపోతే దూరం అయిపోతావా? ప్రపంచంలో పిల్లలు పుట్టిన ఆడవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందరూ నీలాగే భర్తల్ని వదిలేసి పెళ్లిళ్ళు చేస్తున్నారా? అందరి సంగతి నాకు తెలియదు. గౌరవ్కి పిల్లలంటే ప్రాణం. నా వల్ల వానికెందుకు ముచ్చట లేకుండా పోవాలి? పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంతోషంగా ఉండని. తను సంతోషంగా ఉంటే నువ్వేమైపోతావు? అయినా నువ్వు లేకుండా వాడెలా సంతోషంగా ఉంటాడే పిచ్చిదానా? ఉంటాడు. పిల్లలు పుడితే వాళ్ళని చూసి మర్చిపోతాడు. ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు మృదుల. తప్పుకో మాన్సి. మృదుల నువ్వు లోపలికి పోయినవంటే నేను చచ్చినంత ఒట్టే. నా మీద ఏ మాత్రం అభిమానమున్నా ఆగిపో. ఈ పెళ్లి జరిగితే నువ్వు చచ్చిన దాంతో సమానం. నిన్ను బతికించుకోవడానికి వెళ్తున్నాను. నీ ఒట్టు పనిచేయదు మాన్సి. మృదుల మృదుల ప్లీజ్ మృదుల, చెప్పేది విను మృదుల. మాన్సి వదులు. మృదుల ప్లీజ్. మాన్సి వదులు. పిచ్చి పట్టిందే నీకు? భార్యాభర్తల బంధం విలువ తెలియక పిచ్చి పని చేస్తున్నావు. ఏ అనాథాశ్రమం నుంచో పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటే అవదా? లేకపోతే నాకిద్దరు పిల్లలున్నారు, ఒక బిడ్డను తీసుకో. ఒక చిన్న ఆలోచనతో పరిష్కారం అయ్యే సమస్యని జీవిత సమస్యని చేసుకుంటున్నావే పిచ్చిదానా? వద్దు మృదుల ప్లీజ్, నా మాట విను. వినను. నీ బతుకుని బాగు చేసే విషయం కాబట్టి అస్సలు వినను. పద పద. మృదుల ప్లీజ్ మృదుల. మృదుల మొన్న అబార్షన్ జరిగినప్పుడు గర్భసంచి పాడైంది. ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. గౌరవ్కి పిల్లలంటే ప్రాణవట. అందుకనే ఈ త్యాగమూర్తి మనసుని చంపుకుని బాధ దిగమింగుకుని విడాకులిచ్చి వేరే పెళ్లి జరిపిస్తుంది. నిజమా మానసి? నిజమత్తయ్య. గౌరవ్ సంతోషం కోసం తన జీవితాన్నే బలి చేసుకోవడానికి నిర్ణయించుకుంది పిచ్చిది. లోపల ఇంత నరకం పెట్టుకొని
మొండి దానివని పిచ్చి దానివని మా అందరి చేత ఎన్ని మాటలు పడ్డావా? పిల్లలు కావాలి మానసి. అందుకోసం జీవిత భాగస్వామిని వదులుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అన్నిటికన్నా భార్యాభర్తల బంధమే ముఖ్యమైనదమ్మా. ఆ బంధం నిలబడితేనే ఏ అనుబంధం అయినా. అసలు వేరే పెళ్లి చేసుకున్నా పిల్లలున్నా నీతో ఉన్న సంతోషం వస్తుందా? పెళ్లి మండపం మీదున్నా ఏడుస్తూనే ఉన్నాడు చూడు. పిల్లలు కావాలని అడిగితే వాళ్ళు లేకపోతే ఉండలేననే. పిల్లల్ని ఇవ్వకపోతే నిన్ను వద్దంటాననే. ఎందుకింత పిచ్చి పని చేశావు? అయినా అన్నయ్య వాళ్ళ పిల్లలు మన పిల్లలు కాదా? లేదంటే ఏ అనాథ శరణాలయం నుంచో తెచ్చుకునేవాళ్ళు. ఏ సంతోషం అయినా అది నీతో వస్తేనే, నీతో ఉంటేనే. ఎంత ప్రేమ పెట్టుకుని దూరం అయిపోతుందట. ఒక్క నిమిషం, మన కెప్టెన్ ఎక్కడా? అదిగో అక్కడ. రండి. శుభమని ఇప్పుడు అందరం చెప్దాం. శుభం శుభం శుభం.